అండి. ఈ వీడియో చూసే ముందు కిచెన్ క్వీన్ దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీరు అలా చూసేయచ్చు. ఎంజాయ్ దిస్ వీడియో. ఈరోజు మనం కిచెన్లో డాబా స్టైల్లో పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఓసారి ఇలా ట్రై చేయండి. అచ్చం అదే రుచితో చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పన్నీర్ కర్రీ చేయడానికి 200 గ్రాములు తీసుకున్నాను. పన్నీర్ ముక్కలు పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ కారం, పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని, చిటికెడు పసుపు వేసుకుని, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని తీసుకుని చేతితో పన్నీర్ ముక్కలు బాగా పట్టేలా కలపాలి. ఈ పన్నీర్ ముక్కలని బాగా కలిపిన తరువాత ఒక అరగంట సేపు పక్కన పెట్టండి. ఒక కప్పు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. మసాలాకి 10 లవంగాలు, 2 దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు 8, అల్లం, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. జీడిపప్పు, గసగసాలు వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆయిల్తో చేస్తున్నాను. బెస్ట్ టేస్ట్ కోసం మీరు బటర్నైనా తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకుందాం. ఈ పన్నీర్ని ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తీసుకుందాం. అలాగే మనం ఇలా పన్నీర్ని మసాలాలు పట్టించి ఫ్రై చేసి ఆ తరువాత కర్రీ చేయడం వలన పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా బాగుంటుంది. అదే ఆయిల్లో 2 పచ్చిమిరపకాయలు, 1 కప్ ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. టమాటా ముక్కలను కూడా తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ టమాటా, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న టమాటా, ఉల్లిపాయలు పేస్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఆల్రెడీ ఉల్లిపాయ, టమాటా ఫ్రై చేసాం కాబట్టి ఓ 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. తరువాత జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. నా దగ్గర వీడియో క్లిప్ అయితే మిస్ అయింది.
అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా 1 స్పూన్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేయండి. నేను ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఒక హాఫ్ కప్ పెరుగును కూడా వేయండి. పెరుగు అనేది పుల్లటిది కాకుండా ఫ్రెష్ పెరుగు అనేది తీసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి 1 కప్ వాటర్ని వేసుకోవాలి. ఈ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇందులోకి ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలని వేయాలి. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మూత తీసి చూస్తే పన్నీర్ కూర అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఒకసారి బాగా కలపండి. అంతేనండి, పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి పన్నీర్ కర్రీని చేసి ఎలా ఉందో చెప్పండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కిచెన్ క్వీన్ దేవి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కిచెన్ క్వీన్ దేవి.